అందరికి నమస్తే. డిఎస్సి అభ్యర్థులు రోడ్డెక్కి ధర్నాలు చేసి పోలీసులు కొడితే దెబ్బలు తిని పోలీసులు అరెస్ట్ చేస్తే కనీసం నీళ్ళు పోయాక అన్నం పెట్టాక అన్నమో రామచంద్ర అని ఎక్కడి నుంచో అక్కడ ఓల్డ్ సిటీలో ఉన్న హైకోర్టు అవతల సిటీ కాలేజ్ అవతల గ్రౌండ్స్ నుంచి ఓయూ ఆర్ట్స్ కాలేజ్కి అర్ధరాత్రి నడుచుకుంటూ వచ్చి వాళ్ళు నిరసన తెలిపేసిండ్రు కదా. వాళ్ళకి ఎంత కడుపు నొప్పి ఉంటే, వాళ్ళకి ఎంత బాధ ఉంటే, వాళ్ళ డిమాండ్స్లో ఎంత నిజాయితీ ఉంటే వాళ్ళు అంత పనిచేస్తారు. టైంపాస్కి వచ్చిన వాళ్ళైతే పోలీసులు కనబడంగానే పారిపోతారు. మనం చాలామంది కొంతమంది చూస్తుంటాం కొన్ని డిమాండ్స్. వాళ్ళంత ధైర్యంగా బయటకు వచ్చారంటే వాళ్ళ జీవితం ఈ డిఎస్సితోనే మేము ఉద్యోగం కొట్టాలని అనుకుంటున్న వాళ్ళు కదా. అసలు ఏం జరిగింది, ఎందుకు వాళ్ళు అడుగుతున్నారు, ఎందుకు డిఎస్సి పోస్ట్పోన్ అడుగుతున్నారు, దానిలో జెన్యూనిటీ లేదా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. డిఎస్సి పోస్ట్పోన్ చేయాలనేది ప్రధానమైన డిమాండ్ దీనిలో. ఎందుకనంటే దీనిలో అందరూ డిమాండ్ చేస్తున్నారు. దీనిలో బయటకు వచ్చిన వాళ్ళు మాత్రమే డిమాండ్ చేస్తున్నారు. ఇళ్లలో కూర్చొని చదువుకుంటున్న వాళ్ళకి ఏమో అవసరం లేదు, వాళ్ళు డిఎస్సి రాయాలని అనుకుంటున్నారు. ఇప్పుడే ఏం లేదు. ఆల్మోస్ట్ డిఎస్సి పాత వాళ్ళు కొత్త వాళ్ళు, టెట్టు పాత వాళ్ళు కొత్త వాళ్ళు అందరూ పోస్ట్పోన్ కావాలని కోరుకుంటున్నారు. బయటకు వచ్చిన వాళ్ళకు వాళ్ళు ఫోన్లు చేసి మద్దతు తెలుపుతున్నారు. బయటకు వచ్చిన వాళ్ళతో వాళ్ళు టచ్లో ఉన్నారు. ఏమవుతుందంటే దగ్గర అప్పుడు టెట్టు కన్నా ముందే 2,24,000 మంది అభ్యర్థులు, 2,24,000 మంది. కొత్తగా మొన్న టెట్టు రిజల్ట్ వచ్చింది. ఎప్పుడు జూన్ 12కి వచ్చింది. జూన్ 12కి వచ్చినప్పుడు దగ్గర 80,000 నుంచి 1,00,000 మంది, 80,000 నుంచి 1,00,000 మంది కొత్తగా వచ్చారు. మొత్తం దగ్గర 3,20,000 నుంచి 3,30,000 మందో 3,40,000 మందో మొత్తం ప్రస్తుతం డిఎస్సి రాయాలని అనుకుంటున్నారు. వీళ్ళు పాత వాళ్ళు, వీళ్ళు కొత్త వాళ్ళు. కొత్త వాళ్ళు అంటే కొత్తగా టెట్టు పాస్ అయిన వాళ్ళు. మొన్న జూన్ 12 రిజల్ట్ వచ్చింది. జూన్ 12 అంటే ఎప్పుడు, ఇది ఎంత, జూలై 9వ తారీఖు, నెల అయింది. నెల తర్వాత ఇప్పుడు వీళ్ళు ఎగ్జామ్ ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చారు కదా, 18 అంటే ఇంకొక 8 రోజులు 9 రోజులు 10 రోజులు వేసుకుందాం. నెలన్నర ప్లస్ 10 రోజులు అంటే దగ్గర నెల 25 రోజులు, 55 రోజులు సరిపోతుందా? డిఎస్సి ప్రిపరేషన్కి 40 రోజులు 45 రోజుల ప్రిపరేషన్ సరిపోతుందా? వాళ్ళు మొన్నటిదాకా టెట్ మీదే ఉన్నారు కదా. టెట్ రిజల్ట్ వచ్చిందే మొన్న కదా. వాళ్ళు ఏమంటారంటే టెట్ వేరు, టెట్ ఏమో పైన సబ్జెక్టు పైన చదివితే ఓకే. డిఎస్సి పోయినప్పుడు అంత కాంపిటీషన్లో మీరు ఇచ్చిన 11,662 పోస్టులకి ఇంత కాంపిటీషన్లో ఎంత చదవాలి? ప్లస్ ఈ డిఎస్సి టెట్టు సబ్జెక్టు డిఫరెన్స్ ఉంటుంది కదా, కొన్ని కొత్త కాన్సెప్ట్లు ఉంటాయి, కొంత డీప్గా సబ్జెక్ట్ చదవాల్సి వస్తుంది డిఎస్సి అంటే. మరి వాళ్ళకి చదువుకోనికే మాకు టైం దొరకలేదు, 3 నెలలు పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు. మాకు చదవడానికి ఎక్కడ టైం దొరికింది? పాత వాళ్ళందరూ ఏమడుతున్నారంటే, పాత వాళ్ళందరూ చాలా ఎగ్జామ్స్ మొన్నటిదాకా హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్స్ ఉన్నాయి మొన్నటిదాకా. తర్వాత అకౌంట్స్ ఆఫీసర్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి రేపటి నుంచి ఎల్లుండి నుంచి. పీజీ సెట్ రాయాల్సిన వాళ్ళు పీజీ సెట్ రాస్తారు. ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంక్స్ జాబ్స్, రైల్వే జాబ్స్ ఇవన్నీ కూడా వరుసగా ఉన్నాయి ఈ మధ్యనే. అవి కూడా ఈ మంత్లు ఉన్నాయి, అటు ఇటు ఉన్నాయి. తర్వాత ఇంకా గ్రూప్ 1, 2, 3 రాసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు రకరకాల ఎగ్జామ్స్ ఉన్నాయి. అందులో తీసుకొచ్చి డిఎస్సి నిరికిచ్చారు. 18 నుంచి నెక్స్ట్ మంత్ 5వ తారీఖు దాకా ఎగ్జామ్ అని ఇంత కొట్లాట జరుగుతుంది. డిఎస్సి అభ్యర్థులు ఇంతగానం తనలాడుతున్నారు. డిఎస్సి అభ్యర్థులు మంత్రులను కలిసి వీళ్ళని కలిసి వినతి పత్రాలు ఇస్తున్నారు. విద్యాశాఖ ఆఫీసు ముట్టడించిండ్రు. పోలీసులు వచ్చేంత దెబ్బలు తిన్నారు. ఇంత నడుస్తుంటే ఏం తెలియనట్టు, ఏం సంబంధం లేనట్టు షెడ్యూల్ ఇచ్చింది గవర్నమెంట్. యథావిధిగా డిఎస్సి ఎట్లా ఇస్తారు? వాళ్ళు స్టేక్ హోల్డర్స్ కదా, వాళ్ళే కదా దానిలో ఎగ్జామ్ రాయాల్సింది. వాళ్ళు అడుగుతున్న దానిలో జెన్యూనిటీ లేదా? వాళ్ళకి ఇంకా టైం ఎక్కడ దొరికింది? ఎగ్జామ్స్ రాయడానికి వాళ్ళకు ప్రిపరేషన్ టైం ఎక్కడ దొరికింది? కొత్తగా టెట్ పాస్ అయిన వాళ్ళకు 40 రోజుల్లో ఏం ప్రిపేర్ అవుతారు? అంతకుముందు వాళ్ళు ఇన్ని ఎగ్జామ్స్ పెట్టుకొని ఒక్కొక్క ఎగ్జామ్ ఒక రకమైన సబ్జెక్ట్, ఒక్కొక్క ఎగ్జామ్ ఒక రకమైన ప్యాటర్ను, ఎట్లా వాళ్ళు రాస్తారు? వాళ్ళ ఎగ్జామ్స్ వాళ్ళ కోసమే కదా. నోటిఫికేషన్లు ఇచ్చినా, ఉద్యోగాలు భర్తీ చేసినా నిరుద్యోగుల కోసమే కదా. వాళ్ళు మంచి ప్రిపేర్ అయ్యి రాస్తే మంచి స్కిల్స్తో ఉంటారు కదా. నువ్వు స్కిల్ యూనివర్సిటీ ఓపెన్ చేస్తున్నాం. స్కిల్ యూనివర్సిటీ ఎందుకు నాయన? వీళ్ళకి టైం ఇవ్వండి, మాకు స్కిల్స్ ఉన్నాయి, మేము చదువుకుంటామంటేనేమో టైం ఈయనకి మీకు అయితే లేదు. వీళ్ళ బాధలేమో పడతలేవు. స్కిల్ యూనివర్సిటీ పిల్లలు మేము స్కిల్ కావాలి కదా, ఎగ్జామ్ రాయాలంటే మాకు 2 నెలలు 3 నెలలు పోస్ట్ పోన్ చేయండి డిఎస్సి అంటే మీకు చెవినికి పడతలేదు. స్కిల్ యూనివర్సిటీ అని పేపర్లో పెద్ద బ్యానర్స్ రాపించారు. అసలు ఏపీలో చంద్రబాబు నాయుడు ఏం చేసింది చూడండి.
ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ఏపీలో టెట్ ఆగస్టు 15 పెట్టాలని అనుకున్నారు. ఆగస్టు 15, జూలై కదా, నెక్స్ట్ మంత్ 15 తారీఖు పెట్టాలని గవర్నమెంట్ డిసైడ్ అయింది. అక్కడ ఉన్న వాళ్ళు ఆస్పిరెంట్స్ అందరూ కూడా వచ్చి, ఆ టెట్ రాయాల్సిన వాళ్ళందరూ కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రం ఇచ్చారు. మాకు చదువుకోనికి టైం కావాలి, సేమ్ రీజన్, చదువుకోనికి మాకు టైం కావాలి, మాకు కొద్దిగా టైం ఇవ్వండి, ఒక 2-3 నెలలు అవకాశం ఇవ్వండి సార్, చదువుకొని రాస్తామంటే సరే అని చెప్పి అక్టోబర్ 5కి మార్చారు. అక్కడ నిరుద్యోగులకు, అక్కడ టెట్ ఆస్పిరెంట్స్కు న్యాయం జరిగింది కదా. వాళ్ళు చదువుకునే వాళ్ళు అందరూ చదువుకుంటారు. చదువుకోవాల్సిన వాళ్ళు సీరియస్గా టెట్ రాయాల్సిన వాళ్ళందరికీ 2-3 నెలల టైం దొరికింది కదా. ఇక్కడ వీళ్ళు అదే అడుగుతున్నారు, వీళ్ళేమి మెగా డిఎస్సి కూడా అడుగుతలేరు. డిఎస్సి వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఎంత పోస్టులు, 11,064 పోస్టులు వీళ్ళకి, 11,062 పోస్టులు వీళ్ళు భర్తీ చేసేది. అయితే దీనిలో ఏమైందంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 5,500 పోస్టులు చేంజ్ ఉండే. అప్పుడు కొన్ని జిల్లాలకు అయితే 0 పోస్టులు ఉండే, కొన్ని జిల్లాలకు 3 పోస్టులు 2 పోస్టులు ఉండే. కాంపిటీషన్ లేదు, తక్కువ ఉండే, కొద్దిగా తక్కువ కాంపిటీషన్ అయిపోయింది. ఎందుకంటే జిల్లాలో 3 పోస్టులు ఉంటే ఆ కాంపిటీషన్ మనకేం వస్తుందని చెప్పి చాలామంది డ్రాప్ అయ్యారు. ఇప్పుడు ఏమైందంటే ఈ పోస్టులు పెంచిన తర్వాత జిల్లాలో కనీసం 20 పోస్టులు 25 పోస్టులు అన్ని జిల్లాలో ఉన్నాయి పోస్టులు. ఇప్పుడు కొన్ని జిల్లాల్లో లేకుండా అంతకుముందు, ఇప్పుడు అన్ని జిల్లాల్లో కూడా వచ్చినాయి పోస్టులు. ఆస్పిరెంట్స్ పెరిగిపోయారు, పోస్టులు ఉన్నాయి కదా, కాంపిటీషన్ పోదామని. ఈ కొత్తగా ఈ టెట్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, ఈ టెట్ పాస్ అయిన వాళ్ళు మొన్నటిదాకా అప్లై చేశారు కదా, పోయిన 25 దాకా అవకాశం వచ్చింది కదా వాళ్ళకు అప్లై చేసుకునికే. దాదాపు 80 నుంచి 1,00,000 మంది అప్లై చేస్తున్నారు కొత్తగా. ఇంకా కాంపిటీషన్ పెరిగింది. ఇప్పుడు వీళ్ళే అడిగేది, పాతోళ్ళు కొత్తోళ్ళు కాదు, అందరూ మీరు కలిసే అవకాశం ఇవ్వండి. వీళ్ళకు ఎంతమంది మీ దగ్గరకు వస్తారో చూడండి. మీరు నిజాం స్టేడియంలో పెట్టుకోవచ్చు. నిజాం స్టేడియంలో ఎవరెవరు వస్తారో రమ్మని చెప్పండి డిఎస్సి వాళ్ళను. మీరు ఒక కుర్చీ చేసుకొని కూర్చోండి. నాకు తెలిసి 3 లక్షల మందితో దగ్గర మీకు ఓట్లు 40% పడ్డాయి కాంగ్రెస్కి. వీళ్ళు వచ్చేవాళ్ళు దగ్గర 70% వస్తారు, 70% వస్తారు. తీసుకోండి, ఓటింగ్ తీసుకోండి. ఎందుకు డిఎస్సి పోస్ట్ పోన్ చేయడంలో ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందులు ఏంది పిలిచి చెప్పండి. ఇది వాళ్ళు అడుగుతున్న వ్యవహారం ఇదే. మొండిగా పోతురు కదా, ఎవరన్నా రాలేని రప్పలేని మేము పోతామంటే మీ ఇష్టం. కానీ డిఎస్సి అభ్యర్థులు వాళ్ళు పడుతున్న బాధలు, వాళ్ళు అడుగుతున్న దీనికోసం ఒక జెన్యూన్ సమస్య, ఇది జెన్యూన్ సమస్య. దీన్ని పట్టించుకోవాలి ప్రభుత్వం. డిఎస్సి ఇంకా మేము ముందుకే పోతామని ఇప్పటికే మీరు షెడ్యూల్ ఇచ్చిండ్రు, బట్ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. బట్ డిఎస్సి అభ్యర్థులు కోరుతున్నట్లుగా ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలని కోరుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.